నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధాని నుండి సామాన్యుల వరకు పెద్ద ఎత్తున యోగా సాధన. మధ్యాహ్నం నుండి జరగనున్న నీట్ పరీక్షకు అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. అధికారం లేకపోయినా పదే పదే బెదిరిస్తున్న వైసీపీ గుండాలను తొక్కి నారతీస్తా. తీవ్ర స్వరంతో హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు యోగా అనేది మన వ్యక్తిగత జీవనం కోసమే కాకుండా అది ప్రపంచానికి మంచి భవిష్యత్తు అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అద్భుతమైన యోగా ప్రక్రియను ఈ ఒక్కరోజుకే పరిమితం చేయకుండా జీవితంలో ప్రతిరోజు దానిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. కలకత్తా రెడ్ రోడ్డులో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. యోగ సాధకులకు కొన్ని మెలకువలు నేర్పించారు. అందరం యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వెంకటరమణ నర్సింగ్ హోం సౌజన్యంతో నిర్మల్ నగర్ పార్కు వద్ద పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామైపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి ఎమ్మెల్యే యోగాసనాలు వేశారు. వయస్సుతో సంబంధం లేకుండా పెద్ద చిన్నవారు ప్రతిరోజు యోగా చేయాలని ఎమ్మెల్యే సూచించారు. యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. గత ఏడాది జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పాల్గొనడం గిన్నిస్ రికార్డు సాధించిన విషయాన్ని దామచెల్ల గుర్తు చేశారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, టీడీపీ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మదన్, వెంకట్, నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన కాలి వేళ్ల దగ్గరికి అక్కడ వరకు ఉన్నట విస్తరిస్తున్నట్లుగా అనుభూతి చెందుదా. యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మన నిర్మల్ నగర్లో ఒక మంచి కార్యక్రమం చేసి నిన్న డాక్టర్ గారు ఖచ్చితంగా ఇక్కడికి రండి, బాగుంటుంది, మన వాళ్ళంతా ఉంటారని చెప్తే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. ముందుగా మీ అందరూ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇది ఏజ్కి సంబంధించింది కాదు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం కూడా ప్రతిరోజు యోగా చేస్తే చాలా మంచిది అనేదే అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చేయాలని చెప్పేసి కూడా మనం మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకు పోయినసారిగా లాస్ట్ ఇయర్ మన ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మన స్టేట్లో
యోగా దినోత్సవం దానికి ఒక 1 month నుంచి ఈ ట్రైనింగ్ లాగా అందరినీ కూడా మోటివేట్ చేసే విధంగా దాని కార్యక్రమాలు చేసి వైజాగ్లో ఒక పెద్ద ఎత్తున ఆ రోజు యోగా చేయటం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి గారు చాలామంది, మన ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా వచ్చి చేయడం జరిగింది. దాన్ని ఏంటంటే వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా యోగా వల్ల ఉపయోగాలు ఏంటి అనేది, దానికోసం అని చెప్పేసి ఆ రోజు చాలా భారీ ఎత్తున చేసిన తర్వాత దాన్ని ఇంతవరకు చేయలేదు మీ దగ్గర కాబట్టి గిన్నెస్ రికార్డులో కూడా మన స్టేట్ రావటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. కాబట్టి ఇవాళ కూడా అన్ని ప్లేసెస్లో యోగా చేస్తా 1 month నుంచి కూడా ప్రభుత్వం తరఫున యోగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన కొత్తపట్నం బీచ్లో జరిగింది, కొన్ని ప్లేసెస్లో కూడా రోజు గవర్నమెంట్ యాక్టివిటీ కూడా అందరినీ మోటివేట్ చేయడానికి, అందరికీ తెలవాలి, అందరం కూడా మనం ఉండే టెన్షన్స్ని కూడా రిలీజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అన్నీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచంలోనే యోగా విశేషమైన ప్రాచుర్యం ఉన్నప్పుడు ఆ యోగా మనది అని తెలియజేయడం కోసం June 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజుని గమనించుకొని మనం చిన్న ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ప్రపంచంలో ఒంగోలు ఎద్దుకు మించినటువంటి ఇది ఎక్కడా ఉండదు. కానీ ఆ జాతి ఎద్దు ఇక్కడ బ్రెజిల్లో ప్రాచుర్యం పొందింది. మనం దాని మీద ఉన్నటువంటి పేటెంట్ హక్కులు మొత్తం కోల్పోయాం, ఒంగోలు జాతి ఎద్దుది. కానీ మోడీ గారి ప్రయత్నపూర్వకంగా యోగాని మనమే కాపాడుకోగలిగాం, మన సాంప్రదాయమైన యోగాని. ఈరోజు సందర్భంగా June 21 అంటే అతి పెద్ద పగలు, ఎక్కువ పగలు ఉండే రోజు. దాన్ని మనం వెలుతురులో ఎక్కువసేపు ఉంటాం. వెలుతురులో ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందంటే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. యోగా సాధనతో మనస్సు ప్రశాంతంగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు పోలీస్ కవాతు మైదానంలో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా అధికారులు సుమారు 1000 మంది యోగా సాధన చేశారు. యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షల మంది యోగా సాధనలో పాల్గొన్నారని మంత్రి స్వామి చెప్పారు. మన ప్రాచీన సంపద అయిన యోగాను ప్రధానమంత్రి విశ్వవ్యాప్తం చేశారన్నారు. మన పూర్వీకులు మనకు అందించిన యోగాను నిత్యం సాధన చేయాలని కోరారు. యోగా సాధనతో మంచి ఆరోగ్యంతో ఉండవచ్చన్నారు. ఉత్తాన పాదాసన, 2 పాదాలు జతలో, అరచేతులు 2 3 4 5 సమన్వయమే యోగం. దేహో దేవాలయ పరోక్ష సమాజము కొరకు. నెక్స్ట్ శీతలి ప్రాణాయామం ద్వారా గాలి వదిలి ఇక్కడ బిగింపులు లేకుండా ఈ యొక్క ధ్యాన స్థితిని అనుభవించండి. ఈరోజు ఒంగోలులో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లాలో 3 లక్షల పైకీలకు ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఎందుకు వాళ్ళందరూ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధుల ఆరోగ్యం మీద ఆరోగ్యంగా ఉండాలనే దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. అలాంటిది కాలానుగుణంగా కనుమరుగవుతున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇది 12వ సంవత్సరం. పోయిన సంవత్సరం విశాఖపట్నంలో 1 కోటి మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో పాల్గొని
స్ఫూర్తిని కలిగించారు. ఆ రోజు మనం 23 ప్రపంచ రికార్డులు సాధించాం. అందులో గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఒక 2 సాధించడం జరిగింది. అదే దానిలో గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు కూడా 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి చాలా భాగం అనే విషయం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా అనునిత్యం ప్రతి దినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవడం యోగాంధ్రని లాస్ట్ 15 డేస్ నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోనూ, మండలాల్లోనూ, డివిజన్స్లోనూ, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లోనూ కూడా ఈ యోగా కార్యక్రమాలన్నీ కూడా మనం జరుపుకుంటున్నాము. ఇక్కడ సుమారు 3,63,000 మంది మన యోగాలో మన జిల్లాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది టార్గెట్ మించి మనం పార్టిసిపేట్ చేశాము. ఇది అందరికీ కూడా మనందరికీ కూడా ఇది గర్వకారణం అని చెప్తున్నాము. 4,428 వెన్యూస్లో మనం ఈ యోగా కార్యక్రమాలను కూడా మనం జరుపుకున్నాం. యోగాని చాలా ప్రతిష్టాత్మకంగా అటు దేశంలోనూ అటు రాష్ట్రాల్లోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఒకే రోజు యాక్చువల్గా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవచ్చు, కానీ దానికన్నా ముందు 15 రోజుల నుంచి కంటిన్యూగా చేయడం యొక్క దానికి అర్థం ఏంటంటే యోగా యొక్క మంచి ఉద్దేశాలు, ముఖ్య ఉద్దేశాలు ప్రజలందరికీ కూడా తెలియాలని, అనేక సమస్యలకు పరిష్కారంగా మనకి యోగా క్రియను మన పూర్వీకులు మనకి ఇచ్చారనేది ప్రతి ఒక్కరు కూడా తెలియాలని, అటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేపట్టడం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చి రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నగదు బదిలీ పథకాన్ని ఒంగోలు మండలం ఉలిచిలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు చేస్తున్నారన్నారు. ప్రత్యామ్నాయ పంట వైపు రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. సహజంగా ఈ ప్రాంతాల్లో పొగాకు, సుబాబుల్, శనగ సాగు చేస్తారని అదే అలవాటుగా మారిందన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడి పొగాకు 200 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని వ్యాపారులతో మాట్లాడించి ఆదేశాలు జారీ చేయించామన్నారు. రైతు భరోసా కింద ఉలిచి గ్రామంలోని 386 మంది రైతులకు 27.09 లక్షల నగదు జమ అయ్యాయన్నారు. నియోజకవర్గంలో 9,260 మంది రైతులకు 6,10,40,000 రూపాయలు జమ అయ్యాయని తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద 5,000 రూపాయలు, కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు జమ అయ్యాయని, 3 విడతల్లో 20,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు జమ అవుతోందని తెలిపారు. ఉలిచి గ్రామంలో రెవెన్యూ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ప్రత్యేక కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు అందరినీ కూడా ఈ గ్రామానికి తీసుకువస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు. ఇంకా నగదు జమకాని రైతులు వెంటనే అధికారులకు తెలియజేసి లబ్ధి పొందాలన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, పోలవరపు సీతారామయ్య, డాక్టర్ చలమయ్య, చుంచు శేషయ్య, మల్లికార్జునరావు, వెంకటరామయ్య, శ్రీనివాసరావు, గుండవరపు శ్రీనివాసరావు, మదన్, అధికారులు రమేష్ బాబు, కిషోర్ బాబు, ఎంపీడీఓ రాజశేఖర్, తహసీల్దార్ కృష్ణమోహన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ ఏదైనా రైతుల్ని ఆదుకోవాలి, రైతులకి కొన్ని అనేక ఇబ్బందులు, పండించిన ధర గిట్టుబాటు ధర లేకపోవచ్చు, లేకపోతే పండించిన వాతావరణంలో ఇబ్బందులు వచ్చేసి ఎన్నో ఇబ్బందులతోటి రైతులు ఉంటారు. కాబట్టి ఈరోజు రైతులు ఏదైనా చేస్తేనే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేది. ఈరోజు దేశంలో ఎక్కడికి పోయినా కూడా ఏది చేసినా కూడా రైతులు చేసే వాళ్ళ పండించిన పంటతోటే మనం జీవనం నడుపుతున్నాం అనేది కూడా మనందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో రైతుల్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ అన్నదాత సుఖీభవ అనేది కూడా సూపర్ 6లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత సూపర్ 6లో పెట్టిన తర్వాత పోయినసారి 1వ సంవత్సరం మనకి గెలిచిన తర్వాత సూపర్ 6లో 4 విడతలుగా ఇవ్వటం కూడా జరిగింది. మీ అందరికి కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అకౌంట్లో పట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం
రెండవ సంవత్సరం 26, 27 సంవత్సరంలో మొదటి విడత ఈరోజు మళ్ళా కూడా పడతా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మన ఉలిచి గ్రామంలో కూడా మొదటి విడతలో 23 లక్షల రూపాయలు రైతులకు కూడా పడతా ఉంది. దగ్గర దగ్గర ఉలిచి గ్రామానికి 1,04 లక్షలు సంవత్సరానికి రైతులకి ఈ గ్రామంలో కూడా అందరు రైతులకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ పడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మనకి అన్ని విధాలు కూడా అన్ని రాష్ట్రాలని ఒకే రోజు లాంచ్ చేయడం జరిగింది. మళ్ళీ ఫస్ట్ విడత దీనికి ప్రధానమంత్రి గారు కూడా పశ్చిమ బెంగాల్లో ఆయన కూడా అక్కడ ప్రారంభించడం, ఆయన ఇందాక కూడా మాట్లాడటం అదంతా కూడా మనం చూసాం. అదేవిధంగా మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా చిలకలూరుపేటలో అక్కడ కూడా ఆయన లింగంగుంట్ల అనే గ్రామంలో ఆయన కూడా ఈ కార్యక్రమం పెట్టేసి ఆయన కూడా ఈరోజు మనం లైవ్లో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మన రాష్ట్రంలో 46,85,838 రైతులకి ఈరోజు దగ్గర దగ్గర 3,125 కోట్ల రూపాయలని ఫస్ట్ విడతగా ఈరోజు వేయటం జరుగుతూ ఉంది లబ్ధిదారులకి. దానికి గాను మనకి 20,000 రూపాయలు ఈరోజు మన రాష్ట్రం అనుకున్నప్పుడు దానికి 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ని ఇస్తే 14,000 రూపాయలు ఈరోజు రాష్ట్రం భరిస్తూ ఉంది. గత సంవత్సరం 3 విడతలు అయిపోయి ఈ సంవత్సరం మొదటి విడత మళ్ళీ మొదలుపెట్టారు. దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ 2,000, అట్లాగే మన స్టేట్ గవర్నమెంట్ 5,000, మొత్తం 7,000 ఇవ్వడం. కాకపోతే ఇది కూడా ఒక సూపర్ 6 పథకాల్లో ఇది కూడా ఒక పథకమే. కాకపోతే ప్రతిపక్ష నాయకులు ఏంటంటే సూపర్ 6 పథకాలే జరగడం లేదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాటిని కూడా తిప్పికొట్టి ఈ సూపర్ 6 పథకాల్లో కూడా అన్నీ కూడా సంక్షేమ పథకాలు అన్నీ కూడా జరుగుతున్నాయని తెలియజేసి రాబో ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరు మన అందరూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసుకొని మనం లోకల్ పంచాయతీ కానీ ప్రతి ఒక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయం మోగించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే ఈ ఉలిచి గ్రామ సభ్యులకి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటాను. వాస్తవంగా గత 5 సంవత్సరాల సంక్షోభం నుంచి ఆ విధ్వంసం నుంచి ఇంకా బయటికి రాలేని పరిస్థితిలో ఇంకా రాష్ట్రం ఉంది. గతంలో మనం కొన్ని వేల ట్రాక్టర్లు ఇవ్వటం, 50% సబ్సిడీ తోటి వ్యవసాయ పరికరాలు ఇవ్వటం, అట్లాగే సాగునీటి రంగంలో కూడా ఇంతకుముందు మొత్తం కూడా గత 5 సంవత్సరాలు అన్ని ప్రాజెక్టులు మూలబెట్టడం జరిగింది. చివరికి మన గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి గేట్లు పోతే గేట్లు కూడా 3 సంవత్సరాల కాలంలో ఒక పోయిన గేట్ను కూడా బిగించిన పరిస్థితుల్లో ఈరోజు సాగునీటి రంగంలో కూడా అన్ని ప్రాజెక్టులను కూడా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు. అట్లాగే వచ్చే సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కాబోతూ ఉంది. అట్లాగే అన్ని సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో కూడా రైతులకి అండదండగా ఉంటుందని ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ దాదాపు అరగంటకు పైగా యోగాసనాలు వేశారు. నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పార్కు వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్యలు ముందు వరుసలో కూర్చొని యోగాసనాలు వేశారు. యోగా మాస్టర్ శ్రీనివాస్ దాదాపుగా అన్ని రకాల యోగాసనాలు వేయించారు. కొద్దిసేపు ధ్యానం చేశారు. ఆర్ఎస్ఐ తిరుపతి స్వామి మనవరాలు 2 ఏళ్ల వీక్ష అదితి ఎమ్మెల్యే పక్కన కూర్చుని ఆసనాలు వేసి అబ్బురపరిచారు. దామచర్ల చిన్నారిని ప్రత్యేకంగా అభినందించారు. 5, 6, 4, 5, 2, 1. Reverse 1, 6, reverse 1, 2, 3, 4, 1, 2, 3, 7. Attention, Katyasana. 10. Gal తీసుకుంటూ up, down. 8, 9, 10. Up, 2, Tadasana. 3, 9, 10. Relax. 10, 8, 5, 8, 9, 10. Breathe in, up. Breathe out, up. 2, 3, up. 8, 9, 10. Release. ఇంకొక 2
30, 40, 50, 60. Padan పట్టుకొని butterfly. 1, 2, 3. Relax. Collar to CJs, relax. 11, 12, 13, 14, 15, 7, 8, 9, 10. Gal తీసుకుంటా. 3, 4. degrees. 2 కాళ్ళు 90 degrees ఆకాశం వైపు వెళ్ళిపోవాలి. 2 కాళ్ళు 1, 2, up 3, 4, 6, 7, 5, 6, 7, 25, 26, 27. Out 4, 3 పీల్చండి. రిలాక్స్. చేయొద్దు, అలవాటైనా చేయండి. మూడో పూర్తిగా వస్తాయి. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆర్థికంగా నష్టపోకూడదనే భావనతో చేయూత అందిస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామంలో ఏడీఏ నిర్మలాకుమారి ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. మంత్రి స్వామి జేసీ కల్పనాకుమారి రైతులకు చెక్కు అందజేశారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి 20,000ను 3 విడతలుగా బ్యాంకు ఖాతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నాయని వివరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, సేంద్రియ ఎరువులను వినియోగించి ఆరోగ్యకరమైన పంటలు పండించాలని రైతులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, కొండపి నియోజకవర్గ ప్రత్యేక అధికారి రవికుమార్, తహసీల్దార్ రాజేష్, ఎంపీడీఓ జైమణి, డిఎల్పీఓ పద్మ, ఏఎంసీ చైర్పర్సన్ తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి భూమిలో వేసిన తర్వాత వచ్చిన తర్వాత గాడి సైడ్స్ కానీ మిర్చి సైడ్స్ కానీ ఏ భూమిలో కానీ వర్షం వచ్చిన తర్వాత ఈ విత్తనాలు వేస్తాం. ఈ రకంగా స్పష్టంగా చెప్తున్నారు. అది ఇక్కడ ఉన్న రైతు సోదరులందరూ కూడా ఈ ఏపీ ఏఐఎంఎస్ అనే యాప్ అనేది యూరియా ఇది మన ఎరువులకు సంబంధించి రైతులకు సమాచారం ఇచ్చేటువంటి యాప్. దీనిలో మీరు అప్లోడ్ చేసుకున్నట్టయితే ఈ రిక్వైర్మెంట్ వస్తుంది. చెప్పు ఎలా చేసుకున్నావు? ప్లే స్టోర్లోకి వెళ్ళావా? చెప్పు. గూగుల్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నాం. నువ్వు మీ ఊళ్ళో కూడా ఎక్కువ మందికి రైతులకి డౌన్లోడ్ చేయించాలి. యాప్ను వాడే విధంగా చేయాలమ్మా. మన ఒంగోలు మన సింగరాయకొండలో మీకోసం రైతు బజార్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. తొందరలోనే నిర్మాణం చేయబోతున్నాం. దీని ద్వారా తాజా కూరగాయల ఆకుకూరలు కూడా మనం పండించుకున్నటువంటి రైతులు నేరుగా తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించబోతా ఉన్నాం. ఈరోజు ఇంకోటి ఏంటంటే మనకి ఇవాళ 3వ శనివారం క్లీన్ అండ్ గ్రీన్ మీద కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మన ఇల్లు, మన వీధి, మన ఊరు, మన గ్రామం, మన మండలం పర్ఫెక్ట్గా మనం శుభ్రంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం మనం ముందుకు పోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని ఈరోజు నెలకి 4,000 ఇస్తున్నాం. 6,000 దివ్యాంగులకు ఇస్తున్నాం. వైద్య పెన్షన్ 10,000 ఇస్తున్నాం. మంచంలో ఉన్న 15,000 ఇస్తున్నాం. ఇది కూడా 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఒకే ఒక ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే భారతదేశంలో ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఇస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆడపడుచుల కోసం స్కూళ్ళు తెరిచారు. పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చారు ఇదే టైంకి. ఈ లోపు కాల్ చేస్తున్న డబ్బులు ఏమైపోయినాయి. ఇప్పుడు అన్నదాత ఇస్తున్నాం. కరెక్ట్గా కొద్ది రోజుల్లోనే జూలై నెలలో ఎంతమంది పిల్లలు పడికెళ్తే అంతమందికి. ఒంగోలులో నీట్ 2026 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహిస్తోంది. జిల్లాలో 1821 మంది విద్యార్థులు నీట్ రాస్తున్నారు. వారి కోసం ఒంగోలులో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
శ్రీ కేంద్రీయ విద్యాలయ, పిఎం శ్రీ నవోదయ విద్యాలయ, దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల, డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు నీట్ పరీక్ష జరగనుంది. గత నెల 3వ తేదీ నిర్వహించిన నీట్ 2026 పరీక్షా పేపర్ లీక్ కావడంతో రీనీట్ నిర్వహిస్తున్నారు. రీనీట్ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరీక్షా కేంద్రాలను ముందస్తుగా తనిఖీ చేశారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఆర్టీసీ ఉచితంగా బస్సు సౌకర్యాలు కల్పించింది. విద్యార్థులు సులువుగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలు, ప్రత్యేక సిబ్బందిని నియమించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న అన్ని జెరాక్స్ కేంద్రాలను మూసివేయించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అలంకరణ వస్తువులు, బ్రాస్లెట్లు, కెమెరాలు. ఈరోజు నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి మనము ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించి మనకు ఒంగోలు 6 సెంటర్స్ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ 11 to ఈవినింగ్ అరౌండ్ 6:15 దాకా ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చేటటువంటి స్టూడెంట్స్ వాళ్ళ సౌకర్యార్థం కూడా మనము హెల్ప్ డెస్క్ అవన్నీ కూడా చేసాము. సో అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్లేస్లో ఉన్నాయి. మన చీఫ్ కోఆర్డినేటర్ కూడా, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్, తను కూడా మొత్తం అన్ని సెంటర్స్లో కూడా అందరూ చీఫ్ సూపరింటెండెంట్స్ అందరితో కూడా కాంటాక్ట్లో ఉండి అన్నీ కూడా ప్రాపర్గా ఎక్కడ ఇష్యూస్ లేకుండా చూసుకోదాన్ని చేస్తాం. అంటే సెంటర్స్ దగ్గర మనం ఎలాంటి ఇంకా అదే ఏర్పాట్లు మనము అంతా కూడా ప్రతి సెంటర్ దగ్గర 14 మంది మెన్ ఇచ్చాం. ప్రతి సెంటర్కి ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ బందోబస్తులో ఉన్నారు. సో అందరికీ కూడా మనము చెప్పడం జరిగింది అలౌడ్ ఏంటి, నాట్ టు బి అలౌడ్ ఏంటి, ఆ లిస్టు దాని ప్రకారం అనుగుణంగానే సెల్ ఫోన్స్ ఎవరు ఏం క్యారీ చేయకుండా ఏదైతే మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందో ఎన్టీఏ నుంచి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్నీ కూడా పక్కగా ఫాలో అయ్యి ఎక్కడ ఇష్యూస్ లేకుండా చేస్తాం. నీట్ అకాడమీలో ఏమన్నా చెక్ చేశారు సార్? ఇంత అవసరం అన్నీ చూస్తున్నారు చీఫ్ కోఆర్డినేటర్, వాళ్ళు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. వైసీపీ అధికారంలో లేకపోయినా పదే పదే క్రిమినల్స్లా బెదిరిస్తోంది. ఆ పార్టీ గూండాలను తొక్కి నారతీస్తా 2 ఏళ్లు సహనం పట్టాయి. కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్లు ఉంది. ఈ 3 ఏళ్లలో యాక్షన్ ఏంటో నేను చూపిస్తా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. వైసీపీ బలం కులాన్ని వాడుకోవడం, క్రిమినల్స్తో ఉండడమేనని అన్నారు. క్రిమినల్స్ ఎప్పటికీ పాలకులు కాకూడదని పిలుపునిచ్చారు. కాకినాడలో ప్రజలతో మన ఊరు మాటామంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. చీటికి మాటికి కులాల్లోకి తనను లాగుద్దని, కులాల దరిద్రం పోతేగాని రాష్ట్రం బాగుపడదన్నారు. శవాలు లేస్తే గానీ వైసీపీకి సంతోషం రావడం లేదు. నేరాలు చేసే వారిని నేరగాళ్లుగానే చూడాలి, కానీ కులాలను చూసి వారిని వెనకేసుకు రాకూడదు. క్రిమినల్స్ను వెనకేసుకు వచ్చే పార్టీలను ఆమడ దూరంలో పెట్టాలి, లేదంటే క్రిమినల్స్ రాజ్యాలు ఏల్తాయి. నేరం చేసే వారి విషయాల్లో చట్టాలకు కులం, మతంతో సంబంధం లేదు.
క్రిమినల్స్ను యువత కులాల కోణంలో చూడకూడదు. అమ్మాయిలను ఏడిపించిన వారు ఏ కులమని చూడవద్దు. దీనివల్ల నేరం తీవ్రత పోతుంది. తప్పు చేసేవాడికి కులం ఎందుకు ఉంటుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ నాయకులు సాక్షాత్తు హోంమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయికి వెళ్లారంటే వాళ్లకు ఎంత అహంకారం ఉంటే అలా మాట్లాడతారన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. రక్తాలతో తడిపేస్తాం, కుతుకలు కోస్తామంటే సహించం. ప్రభుత్వం రావడం పోవడం ప్రజల చేతుల్లో ఉంటుంది తప్ప మీ నాయకుడు జగన్ చేతుల్లో ఉండదని గుర్తుపెట్టుకోండి. ఇక నుండి నా అభిప్రాయం సీఎంకు కూడా చెప్పను, నేరుగా ప్రజలకు చెబుతాం. కులం అనే చిన్న దానిలో నన్ను ఎవరూ బంధించలేరు. శాంతి భద్రతల సమస్య వస్తే జనసేన ప్రతినిధులు ధైర్యంగా మాట్లాడాలని కటువుగా చెప్పారు. నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు. అది క్రిమినల్స్ తాలూకు అదృష్టం. క్రిమినల్స్ కూర్చొని రాజ్యాంగ పదవుల్లో కూర్చొని మన జీవితాన్ని శాసిస్తుంటే మటుకు నేను తిరగబడ్డానికి నా జీవితకాలం సంసిద్ధంగా ఉంది. మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ ఓడిపోతానో లేదో తెలియదు, నాకు ఇవేం తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, మీకోసం పోట్లాడగలను జీవితకాలం. అదొకటి తెలుసు. క్రిమినల్స్ని మేము ఎంకరేజ్ చేయం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. నేను మీకు ఇదే చెప్తున్నాను. ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే, ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరన్నా అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్. ఇక్కడ కూడా కులం వస్తుంది. నేను కులాలను దాటి దేశం వైపు వెళ్దాం అనుకుంటే నా దురదృష్టం దరిద్రం ఏంటంటే, ఈ పదం వాడుతాం, క్షమించాలి, నన్ను తిరిగి కుల చట్టంలోకి పట్టుకొస్తారు. ఐ వాంట్ ఎంటైర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, entire Janasena party MPs and MLAs and ministers, raise your voice against any kind of law and order situations. నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను ప్లీజ్. కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకు వస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ అ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద మనకి సిఐ మీద ఎవరైనా వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్పగా డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పి వచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికీ? నేను రానా రోజు? ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150 మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు వాళ్ళు. మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? మీరు భయపడతా కూర్చుంటే మీరు మేము మాకు సంబంధం లేదంటే ఎవరు రారు. మీరు ఎదుర్కోండి, బలంగా నిలబడండి, గొంతు ఎత్తండి. ఏ క్రిమినల్ ఎవడు గొంతు ఎత్తడానికి భయపడతాడు? వైలేషన్ ఎందుకు చేస్తారు? ఎక్స్ట్రా జ్యుడిషియల్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే మనం ఎవరూ కూడా దానికి స్పందించకపోతే. ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్కి చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నా. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది, నేను చెప్తున్నా. ఫర్ ఎన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం,
తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. ఇంకా మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటోసులో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే. నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు దీనికి సంబంధించి, మీతోనే మాట్లాడు. వెనకేసుకొచ్చారు గూండాలని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నగదు విడుదల, సంతనూతలపాడు నియోజకవర్గ కార్యక్రమాన్ని చీమకుర్తి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. నియోజకవర్గంలో 26,911 మంది రైతులకు 18.31 కోట్ల రూపాయలు జమ చేసినట్లు సుచిత్ర చెప్పారు. వ్యవసాయ సంచాలకులు పి వెంకట్రావు, సంతనూతలపాడు ఏపీ టుబాకో సమాఖ్య చైర్మన్ జైన్ బాబు, ఎంపీడీఓ రాఘవేంద్ర, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వెంకట్రావు, వెంకాయమ్మ, నాయకులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా వెనకాలంలో ఆలోచించలేదు. నేను కష్టపడతాను, 20,000 రూపాయలు ఇస్తాను. నేను ఒకే మాట చెప్పాను, మన ప్రియతమ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు నియోజకవర్గంలో వ్యవసాయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ గత ఏడాది సకాలంలో ఎరువులు అందజేయడానికి ప్రభుత్వం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణకు, సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ కు, స్ప్రింక్లర్స్ కు, పైపులు రైతులకు అందజేయడానికి వారు మరి ఎంతగానో కృషి చేశారని కూడా తెలియజేసుకుంటున్నాము. అలాగే కొంతమంది నాయకులు రాజకీయంగా మరి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక వాళ్ళు ఎప్పటికప్పుడు మన అభివృద్ధిని కానీ మనం ఇస్తున్న సంక్షేమ పథకాలు. రైతులకు ప్రతి స్థాయిలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు చెప్పారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో భాగంగా 2026-27 సంవత్సరంలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న సందర్భంగా గుడ్లూరులో నిర్వహించిన కందుకూరు నియోజకవర్గ స్థాయి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. లబ్ధిదారులను ఉద్దేశించి పశ్చిమ బెంగాల్ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుండి సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగాలను రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేలా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ పథకం కింద ప్రస్తుత సంవత్సరంలో మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 1,87,208 రైతు కుటుంబాలకు 125.65 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. కందుకూరు నియోజకవర్గానికి 21.27 కోట్ల ఆర్థిక ప్రయోజనం లభిస్తున్నట్లు చెప్పారు. సాగులో మరింత ఆదాయం పొందేందుకు రసాయనాల వినియోగాన్ని తగ్గించాలని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మెలకువలు పెంచుకోవాలని రైతులకు సూచించారు. ఈ దిశగానే రైతన్న మీకోసం కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. మేకపోతు రాఘవులు అనే రైతుకు 30 రకాల ధాన్యాలతో కూడిన ప్రత్యేక కిట్టును కలెక్టర్, ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, ఇతర అధికారులు, కందుకూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు శ్రావణిరెడ్డి ప్రజాప్రతినిధులకు అందించారు. ఆత్మ పీడి రత్నకుమారి, ప్రకృతి వ్యవసాయ డిపిఎం సుభాషిణి, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు వరలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ సుజన్ కుమార్, ఏపీ ఎంఐపీ పీడి శ్రీనివాసులు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉండవల్లి కేవ్స్ లో ప్రారంభించి సాయం చేసే అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాం.
నా జీవితంలో దీనికంటే ఆనందమైన రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆరోగ్యపరంగా బాగుండాలి, ఈ రెండు బాగుంటే ఆనందం ఉంటుంది. అలాంటి కార్యక్రమానికే శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు చూస్తే ఎన్నికల ముందు నేను ఒక మాట చెప్పాను. నేను ఆ రోజు ఎప్పుడు కూడా వెనక ముందు ఆలోచించలేదు. నేను కష్టపడతాను, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి మళ్ళీ మీ కష్టాలు తీరుస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. మీరు కూడా చూస్తే ఆ రోజు మమ్మల్ని నమ్మారు. ఇప్పుడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. పిఎం కిసాన్ కూడా ఈ రోజే ఆయన మీ అకౌంట్లో డబ్బులు వేశారు. నేను అన్నదాత సుఖీభావ కింద మీ అకౌంట్లో డబ్బులు ఈ రోజే వేశాం. రెండు కలిపి ఈరోజు 7,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. 2,343 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 782 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రెండు కలిపితే 3,225 కోట్లు. ఇవన్నీ కూడా కోట్లు నేను చెప్పింది. 7,000 రూపాయలు ఇద్దరం కలిసి ఇచ్చాం. అందులో వాటా చూస్తే 2,343 కోట్ల రూపాయలు రాష్ట్రం వాటా, కేంద్రం వాటా 782 కోట్లు, రెండు కలిపి 3,125 కోట్లు. ఈ రోజు మీ అకౌంట్లో ఇప్పటికే ఒక్కసారి అందరి అకౌంట్లో టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే బటన్ నొక్కా 99.8% మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పడ్డాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పడ్డాయంటే ఆ సెల్ ఫోన్ తీసుకొని లైట్ ఆన్ చేసి నాకు చూపించండి. పడ్డాయని వాళ్ళందరూ ఒక నిమిషంలో చూపించాలి. చాలా సంతోషం. ఆ రోజు నేను చెప్పింది 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000 రూపాయలు, రాష్ట్రం 14,000. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం రాష్ట్రం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా మీరందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తెలిసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తారని చెప్పి మీ అందరూ కూడా చెప్పడం, ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు మీ అందరికి కూడా అభివృద్ధి ఏ విధంగా గ్రామాల్లో జరుగుతుందో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఆ రోజు ఎలక్షన్లో నేను రైతు బంధు 20,000 ఇస్తానని చెప్పి లాస్ట్కి ఏ విధంగా రైతులు మోసం చేశాడో 12,000 ఇచ్చి మీరు అందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు రైతుల మీద మళ్ళా సానుభూతి పవనాలు నాకు ఉన్నాయని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మీరు అందరూ కూడా గమనించాలి. ఆ రోజు 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీరు అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీకు కూడా తెలుసు. గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగితే ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్కి తొలి తారీఖున జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో ఒక శుభ పరిపాలన నడుస్తూ ఉంది. మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా ఈ గుడ్లూరు మండలానికి వచ్చేటప్పటికి సుమారు 21 కోట్ల వరకు కూడా ఈరోజు రైతుల ఖాతాల్లో ఈ డబ్బులన్నీ కూడా పట్టడం అనేది మనం కూడా చూసాం. సో ఇది కరెక్ట్గా ఇప్పుడు తొలకరి అయిపోయి మనం నాట్లు వేసుకునే టైంకి ఈ అమౌంట్ చాలా ఉపయోగం కాబట్టి రైతుకి ఇప్పుడు ఇవ్వడం అనేది జరిగింది. సో దీని ద్వారా పెట్టుబడికి మనము అటు ఇటు చూడకుండా ఈ డబ్బులతో మన వ్యవసాయం చేసేదానికి పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. మొబైల్ ఆన్ చేస్తే చాలు, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా అదంతా కూడా ఈరోజు మన చేతుల్లో లభ్యమయ్యే పరిస్థితి ఉంది.
సో దయచేసి మనం టెక్నాలజీ వాడాలి. రైతులు కూడా ట్రెడిషనల్ పద్ధతి నుంచి కొంత డివేట్ కావాలి. ఎప్పుడు నేను వరేస్తానని చెప్పి వరేయడం, ఎప్పుడు పొగాకు వేస్తానని చెప్పి పొగాకు వేయడం, ఎప్పుడు మొక్కజొన్నని మొక్కజొన్న వేయడం కాకోకుండా పంటను కూడా మనం లాభసాటిగా ఉండేలాగా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు సమీపంలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైంది. కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అలుగునూరు సమీపంలోకి రాగానే పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సులో ఉన్న 41 మంది ప్రయాణికులను కిందకి దించేశారు. ప్రయాణికులు బస్సులో నుండి కిందకు దిగిన తర్వాత క్షణాల్లోనే బస్సు అంతా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలు మంగమూరు రోడ్డు చెన్నకేశవ స్వామి లేఅవుట్లో ఎన్టీఆర్ పార్క్లో శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకర్స్కు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 150 మంది వాకర్స్కు ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, హెచ్బీ, ఎముకల పటుత్వ సాంద్రత పరీక్ష, ఆధునిక కంటి పరీక్షలు, పాదాల నరాల స్పర్శ పరీక్ష, ఊపిరితిత్తుల సామర్థ్యపు పరీక్షలు లాంటి సుమారు 7,000 రూపాయల విలువగల పరీక్షలు చేశారు. శిబిరంలో డాక్టర్లు చాపల వంశీకృష్ణ, సానాల ధీరజ్ బాబు, పురాణం మహిత, కొప్పోలు సౌమిత్ర పల్లవ్ వైద్య పరీక్షలు చేశారు. మండవ సుబ్బారావు, మండవ మురళీకృష్ణ, నాగేశ్వరరావు, ఈశ్వరయ్య, మేడికొండ మోహన్ రావు, వల్లభుని రంగారావు, హాస్పిటల్ మేనేజర్ సురేష్, వైద్య సిబ్బంది, వాకర్స్ పాల్గొన్నారు. కళ్ళు బాగా తెరండి మా, కళ్ళు బాగా తెరండి, షేక్ చేయబాగా అలా అంటే ఉచితంగా వస్తారు సార్. మేడం కలుస్తాను అంటే ఇలా మా సైడ్ నుంచి ఇంకేం లేదు, వాకింగ్ నుంచి ఇంకేం లేదు. కంటి పరీక్ష చేయాలి. ఈరోజు మన ఎన్టీఆర్ పార్క్లో శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ చాపల వంశీకృష్ణ గారు, అలాగే ఇంకా ఇతర ముఖ్యమైన డాక్టర్లు ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ షుగర్, థైరాయిడ్, బీపీ, అలాగే ఇంకితర 6 టెస్ట్, మొత్తం 9 టెస్టులు, సుమారుగా 6,000 రూపాయలు ఖర్చు అయ్యేది మనకి ఇక్కడ ఫ్రీగా అందిస్తున్నారు. వంశీ గారు ప్రతి ఆదివారం నేను గమనిస్తా ఉన్నాను, ఎక్కడోసారి ఏదో ఒకటి కార్యక్రమం చేస్తానే ఉన్నారు. అలు పెరగకుండా పేదలకు సేవ చేస్తూ ఉన్నారు. కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మన చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లోని ఎన్టీఆర్ పార్క్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో రొటీన్గా ఉన్న టెస్టులు సుమారు 9 రకాల టెస్టులు, హిమోగ్లోబిన్ అయితే ఏమి, ఈసీజీ అయితే ఏమి, షుగర్ అయితే ఏమి, తినక ముందు, తిన్న తర్వాత, గుండె పరీక్ష సంబంధించిన టెస్టులు, అలాంటివి 9 రకాల అవసరమైన టెస్టులతోటి 6,000 రూపాయల విలువైన టెస్టులను ఉచితంగా చేసి మన వాకర్స్ ఆరోగ్య సంరక్షణ కోసం మేము పాటుపడుతూ ఉన్నాము. ఇలా ప్రతి నెల మొదటి గురువారం ఏదో ఒక చోట చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మన ఎన్టీఆర్ పార్క్లో ఇంత పెద్ద ఎత్తున వచ్చిన వాకర్స్ అందరూ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా కామ్రేడ్ వై తారకనాథ్ 22వ వర్ధంతి జూలై 1వ తేదీ స్టేట్ బ్యాంక్ డే సందర్భంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు సుమారు 52 మంది రక్తదానం చేశారు. ఉమా మనోవికాస కేంద్రం మానసిక వికలాంగ బాలుర వసతి గృహంలో ఎస్బీఐ అమరావతి సర్కిల్ యూనియన్ సభ్యుల సహకారంతో సుమారు 23,000 రూపాయల నిత్యావసర వస్తువులు అందజేశారు. రక్తదాన శిబిర కార్యక్రమాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంగోలు రీజనల్ మేనేజర్ కంకిపాటి శ్రీధర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ ఆనంద్ నాయక్ ప్రారంభించారు. స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిఆర్ఎస్ వ్యామజాల శ్రీనివాసరావు,
స్టేట్ బ్యాంక్ స్టాఫ్ యూనియన్ గుంటూరు మాడ్యూల్ వైస్ ప్రెసిడెంట్ విఎస్ఆర్ సుధాకర్రావు, ఒంగోలు రీజనల్ సెక్రటరీ పి వెంకటరెడ్డి, యూనియన్ ప్రతినిధులు, లోకల్ సెక్రటరీలు పాల్గొన్నారు. కందుకూరు పట్టణం పామూరు బస్టాండ్ వద్ద యోగా కార్యక్రమంలో ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ హిమవంశీ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ కె అనుష, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, పలువురు అధికారులు, నాయకులు, పట్టణ ప్రజలు, పాఠశాల విద్యార్థులు యోగాసనాలు వేశారు. వెనక నుంచి కొట్టే ఫోటో పాలన పట్టుకోవాలి. శ్వాస వదులుతూ చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేయండి. శ్వాస వదులుతూ మోకాలు ముందు పెట్టుకోవాలి. తమిళనాడు రాష్ట్రం శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ వారి ఆహ్వానం మేరకు ఒంగోలుకు చెందిన శ్రీ లలితా గాయత్రి కళాశాల శిక్షకురాలు తోములూరి నాగలక్ష్మి ఆధ్వర్యంలో శిష్య బృందం వీణనాద కచేరీ నిర్వహించారు. వీణపై అష్టలక్ష్మి స్తోత్రం, మహిషాసుర మర్దిని స్తోత్రం, అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. గీత ప్రబలిక మానసి హనుజ్ఞ చేసిన వీణానాదం వీణుల విందు చేసింది. ఆలయ నిర్వాహకులు కళాకారులను సత్కరించారు. పశువులలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కెవి బ్రహ్మయ్య అన్నారు. సీజన్లో మేకలు, గొర్రెలకు నాలుక నీలిరంగులో మారడం, సొంగ కార్చుకోవడం, మూతి వాచడం ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నారు. పశువుల్లో దమ్ముబాపు, గొంతుబాపు 1.5 సంవత్సరం పశువులకు ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని తెలిపారు. వ్యాధి నివారణకు అద్దంకి ప్రభుత్వ పశు వైద్యశాలలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకందారులు ఇటువంటి లక్షణాలు కనబడిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ నెల 15వ తారీఖు నుంచి అనగా జూన్ 15వ తారీఖు నుంచి మనకి నెలాఖరు వరకు కూడా గొర్రెలు, మేకలలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధి అయినటువంటి బ్లూ టంగ్ అంటే నీలినాలుక వ్యాధి వస్తుంది. కాబట్టి ఈ వ్యాధికి సంబంధించిన టీకాలు హాస్పిటల్లో అన్ని ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని సత్వరమే ప్రజలు ఉపయోగించుకొని ఆ వ్యాధిని తమ పశువులు అంటే సన్నజీవాలైనటువంటి గొర్రెలు, మేకలు కూడా ఆ వ్యాధిని బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని, దానికి సంబంధించినటువంటి టీకాలు మా పశు వైద్య సహాయకుల ద్వారా వేయించుకొని లబ్ధి పొందాలని తెలియజేస్తున్నాను. అద్దంకి మండలం సింగరకొండలో కట్ట రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ వేల్పుల మోహన్ రావు తెలిపారు. కళాశాలలో విద్యను అభ్యసించిన వారు అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు తదితర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలోనే ఉంటుందని, మీ పిల్లలను చేర్పిస్తే వారి బంగారు భవిష్యత్తు మేము తీర్చిదిద్దుతామని విజ్ఞప్తి చేశారు. కేఆర్కే డిగ్రీ కాలేజీలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, వసతులు, ల్యాబ్ ఉన్నాయని తెలిపారు. ప్రిన్సిపల్
కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, డాక్టర్ వేల్పుల మోహన్ రావు. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం జూన్ 15న విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం అడ్మిషన్స్ కూడా మా స్టాఫ్ అందరూ కూడా క్యాంపెయిన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్, ప్లస్ అన్ని కాలేజెస్ కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. పాంప్లెట్స్ పంచడం జరిగింది, పోస్టర్స్ వేయటం జరిగింది. మా కళాశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ప్లేస్మెంట్స్లో ఉన్నారు. ఆ పీజీలో అన్ని యూనివర్సిటీల్లో పీజీ సీట్లు సాధించి ఉన్నారు. అదేవిధంగా చాలామంది జాబ్ డ్రైవ్లో కూడా జాబ్స్ పొంది జాబుల్లో సెటిల్ అయిన పిల్లలు ఉన్నారు. ఈ కళాశాల యొక్క ఆ స్టాఫ్ అందరూ ఎక్కువ శాతం డాక్టరేట్స్, హైలీ టెక్స్ట్ బుక్స్, ఆర్టికల్స్ రాసినటువంటి ఆ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఈ కళాశాలలో ఉన్నారు. ముఖ్యంగా మా కళాశాల ఎన్సీసీ యూనిట్ సాధించడం జరిగింది. ఆ పిల్లలందరూ కూడా ఈ సంవత్సరం ట్రైనింగ్ వెళ్ళి రావడం జరిగింది. 2 ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఉన్నాయి. పురుషులకి అంటే జెంట్స్కి అద్దంకి ఎన్టీఆర్ నగర్లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. ప్రాంగణం, గదులను శుభ్రం చేశారు. పాఠశాలలో చేరిన విద్యార్థులకు యూనిఫామ్, బెల్ట్, బుక్స్ అందజేశామని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని ప్రధానోపాధ్యాయులు వేదవతి తెలిపారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. Which school are you studying? Who are you? చెప్తారా? మీ వైపు తిప్పుకొని ఈ చెట్లు పోయినసారి చిగురు కూడా వచ్చి మొత్తం నాటండి. పట్టుకోండి, ఇక్కడ పట్టుకోండి. పాఠశాలలో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. పాఠశాల పరిశుభ్రత చేయడం జరిగింది. అసెంబ్లీలో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించడం అయింది. అదేవిధంగా ర్యాలీ, స్వచ్ఛాంధ్ర నినాదాలతో మేము ర్యాలీ జరిపాము. ఈ ప్రస్తుతం స్కూల్ రీఓపెన్ అయిన దగ్గర నుంచి పిల్లలకు యూనిఫామ్స్, బుక్స్, ప్రభుత్వం వారు అందించిన బెల్ట్ అందించాము. ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ప్రకారం రుచికరంగా, శుచికరంగా, వేడిగా వండి పిల్లలందరికీ వడ్డించడం జరుగుతుంది. మా పాఠశాలలో 100 మంది పిల్లలు ప్రస్తుతం చదువుతున్నారు. అందరూ కూడా పాఠశాలలోనే భోజనం చేస్తారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రధాని నుండి సామాన్యుల వరకు పెద్ద ఎత్తున యోగా సాధన. మధ్యాహ్నం నుండి జరగనున్న నీట్ పరీక్షకు అత్యంత పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. అధికారం లేకపోయినా పదే పదే బెదిరిస్తున్న వైసీపీ గుండాలను తొక్కి నారతీస్తా. తీవ్ర స్వరంతో హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డి న్యూస్లో నేటి మాట. మనం బాగుండాలి అని మనతోనే యుద్ధం చేసి మనల్ని గెలిపించి తాను ఓడిపోయే ఓ మంచి విలన్ నాన్న. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.